need to divide that big problem into small sub problems and find the solution for those sub problems which internally calculate solution for that given problem. అంటే ఏదైనా ఒక బిగ్ ప్రోగ్రామ్ ని స్మాల్ సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ రికర్షన్. ఇప్పుడు నేను బైనరీ సెట్ చేసి చెప్పాను, ఎన్ని టైమ్స్ డివైడ్ చేయాలో మనకు తెలియదండి. అలా డివైడ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్టి ఉంటుంది. అప్పుడు లెంత్ ఆఫ్ ది కోడ్ ఇంక్రీజ్ అయిపోద్ది లూప్ యూజ్ చేస్తే. దాన్ని తగ్గించుకోవడం కోసం మనం వీఆర్ యూజింగ్ రికర్షన్. బైనరీ సెట్స్, క్విక్ షార్ట్ అని, మెర్జ్ షార్ట్ అని లాట్ ఆఫ్ అల్గారిథమ్స్ లో మనం యూజ్ చేస్తామండి. దట్స్ రికర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. రికర్షన్ అంటే ఏం లేదంటే ఫంక్షన్ కాల్ బై ఇట్ సెల్ఫ్ అంతే. లైక్ ఒక ఫంక్షనాలిటీని రిపీటెడ్ గా కాల్ చేస్తాం అంతేనండి. ఓకే, సేమ్ ఆపరేషన్. ఇటరేషన్ రికర్షన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏంటి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రికర్షన్. మనకి టైప్స్ ఆఫ్ రికర్షన్ అంటే మనకి టూ టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్ రికర్షన్. Second one is indirect recursion. Okay, in direct recursion we have some 4 subcategories. Tail recursion, head recursion, tree recursion, and nested recursion. Okay, indirect recursion మనం rare గా యూజ్ చేస్తాం. Generally we are using direct recursion. In that direct recursion also mostly we are using tail and head recursions. Tree and nested recursions కూడా యూజ్ చేస్తాం కానీ బట్ తక్కువ టైమ్స్ అయ్యండి. లైక్ ఫిబొనాకీ సిరీస్ ఉందంటే ట్రీ రికర్షన్ యూజ్ చేస్తాం. Sometimes we are using tree and nested recursions. Mostly we are using tail and head recursion. Okay, tail recursion means if a recursive function calling itself and that recursive call is the last statement in the function, then it is known as tail recursion. Recursion function అంటే ఏ ఫంక్షన్ కాల్ బై ఇట్ సెల్ఫ్ అన్నారు కదా, ఆ ఫంక్షన్ అగైన్ అదే ఫంక్షన్ కాల్ చేసి స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ కింద రైట్ చేస్తే రికర్షన్ ఫంక్షన్ లోపల, దట్ ఈస్ కాల్డ్ టైల్ రికర్షన్. అంటే రికర్షన్ కాల్ చేసి లైన్ అన్నది ఏ లైన్ ఎక్కడ ఉంటుందండి, ఎండ్ ఆఫ్ ది function. If a recursive function calling itself and that recursive call is the last statement in the function, then it is known as tail recursion. After call the recursive function performs nothing. Once recursive function terminate అయ్యింది కాల్ అయిన తర్వాత ఇంకా తర్వాత స్టేట్మెంట్స్ ఏమి ఉండవండి, క్లోజ్ అయిపోతుంది. ది ఫంక్షన్ హ్యాస్ టు ప్రాసెస్ ఆర్ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ కాలింగ్ అండ్ ఇట్ డజంట్ నథింగ్ ఎట్ రిటర్నింగ్ టైం. రిటర్న్ అవుతున్నప్పుడు ఏమీ జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ రైట్ చేద్దామండి. ఐ వాంట్ టు రైట్ int I equals to 1 అన్నాడు. ఫంక్షన్ నేమ్ ఏదో యూ కెన్ రైట్ ఎనీ ఫంక్షన్ నేమ్, FUNCF అని చెప్పేసి ఐ అని రాశాను. దిస్ ఈజ్ మై ఫంక్షన్ నేమ్. ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేయాలంటే కంపల్సరీ ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి. వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్ మీన్స్, ఓకే, ఒక ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. రైట్ FUNCF int I అనే రాశాను నేను. ఓకే, లేకపోతే ఒక 10 తీసుకున్నాను అనుకోండి. ఒక 10 చూద్దాం. ఇఫ్ ఎప్పుడు టెర్మినేట్ అవ్వాలో చెప్పాలి. నేనేదో I less than 1 అయితే
రిటర్న్ అన్నాను. ఎల్స్ ప్రింట్ఎఫ్ కోసండి స్పేస్ కమా ఐ అన్నాను. తర్వాత ఏమైనా రైట్ చేశానంటే ఎఫ్ఈఎన్సీ ఆఫ్ I-1 అని రైట్ చేశాను. ఇది నా ప్రోగ్రామే. ఓకే, ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు నేను 10 కాదు 4 అనుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. ఇప్పుడు ఐలో 4 ఉంది అనుకోండి, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ ఐ అంటే ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 4 అని అర్థం, అంతే కదా. ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 4 అయితే 1 మినిట్. ఇప్పుడు ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 4 అని రైట్ చేస్తే ఎఫ్ఈఎన్సీ అనే ఫంక్షన్ ఉందని చెక్ చేస్తుందని వర్కింగ్ అక్కడికి వెళ్ళిద్ది. ఫస్ట్ ఏముందండి 4<1 కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయితే ప్రింట్ ఆఫ్ పర్సెంట్ అయ్యాడు అంటే ఎంత ప్రింట్ అవుతుంది, ఐలో వాల్యూ ప్రింట్ అవుతుంది అంటే 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏం కాల్ చేశారు, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 4-1 అంటే ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే అగైన్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. 3 వెళ్ళి ఐలో స్టోర్ అవుతుంది. 3<1 అంటే ఫాల్స్ అండ్ ప్రింట్ ఆఫ్ పర్సెంట్ అయ్యి అన్నారు అంటే ఎంత ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ లైన్లో ఏముంది, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 3-1 అంటే 2 అవుతుంది. మళ్ళీ ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 2 అంటే ఫంక్షన్ కాల్ అవుతుంది. 2<1 ఫాల్స్ అండ్ ప్రింట్ ఆఫ్ పర్సెంట్ ఐ అంటే వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. తర్వాత ఏముందండి, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ I-1 అంటే 2-1 అంటే 1 వస్తుంది. ఓకే, 1<1 అంటే ఫాల్స్ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏముందండి, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 1-1 అంటే 0 అవుతుంది. ఓకే, 0<1 ట్రూ. ట్రూ అయితే రిటర్న్ అయిపోతుంది. ఇంకా రిటర్న్ అయిన తర్వాత ఇంకేం వర్క్ అవ్వలేదు చూడండి. అంటే ఫంక్షన్ రికర్షన్ ఫంక్షన్ కాదు, ఈ ముందే ప్రాసెస్ జరిగిపోయింది. రికర్షన్ ఫంక్షన్ అనేది లాస్ట్ స్టేట్మెంట్ కింద వర్క్ అయింది. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 4-3-2-1 అని వచ్చింది. అంటే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10-1 బికాజ్ ఆఫ్ 10 అని ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు రికర్షన్ కాల్ చేసే స్టేట్మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి, లాస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ టైల్ రికర్షన్. ఈ టైల్ రికర్షన్ ఈ ఫంక్షన్ టెర్మినేట్ అయిన తర్వాత ఆ రికర్షన్ ఫంక్షన్ సంబంధించిన ప్రాసెస్ ఏది కూడా జరుగుతాయి. ఓకే, ఇన్ కేస్ హెడ్ రికర్షన్ అన్నాడు అనుకోండి. హెడ్ రికర్షన్ అంటే ఏం లేదండి, రికర్షన్ ఫంక్షన్ స్టేట్మెంట్ అన్నది ఫస్ట్ లైన్ లో ఉంటుందండి అంతే. ఇప్పుడు నేనేం చేశాను, ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత అవుట్పుట్ స్టేట్మెంట్ రైట్ చేశాను. అంటే స్టేట్మెంట్స్ అనే అంటే ప్రాసెస్ అనేది తర్వాత ఉంది, ఫంక్షన్ రికర్షన్ ఫంక్షన్ ముందు కాల్ చేశాను. దిస్ ఇస్ కాల్డ్ హెడ్ రికర్షన్. హెడ్ రికర్షన్ అయితే ఎలా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనం తీసుకుని నేను మళ్ళీ 4 అనుకున్నానండి ఎగ్జాంపుల్ కోసం. ఓకే, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 4 అనుకోండి, అంటే 10 కాదు, నేను ఏదో ఎగ్జాంపుల్ కోసం 4 అని రాశాను. ఓకే, 4 వచ్చి ఐలో స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ ద కండిషన్, 4<1 ఫాల్స్ అండ్ ఫాల్స్ అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 4-1 అంటే 3 అవుతుంది. బట్ 3 అయినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతున్నప్పుడు ఇంటర్నల్ గా దీని లోపల ఏముందంటే ఒక స్టేట్మెంట్ ఉండిపోయింది, ఈ ఫంక్షన్ సంబంధించిన స్టేట్మెంట్. ఈ ఫంక్షన్ సంబంధించిన స్టేట్మెంట్ ఏముండిపోయింది, ప్రింట్ ఎఫ్ అన్న స్టేట్మెంట్ ఉండిపోయింది. ఓకే, అగైన్ మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది, 3<1 ఫాల్స్, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 3-1 అంటే ఎంత అవుతుంది, 2. అప్పుడు దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ప్రింట్ స్టేట్మెంట్ ఉండిపోయింది. నెక్స్ట్ 2<1 ఫాల్స్. ఫాల్స్ అయితే ఏముందండి, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 2-1 బట్ ఈ ఫంక్షన్ సంబంధించిన స్టేట్మెంట్ ఉండిపోతుంది. 1<1 ఫాల్స్, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 1-1 అంటే 0 అవుతుంది. 0 అయినప్పుడు ఈ 1 కి సంబంధించిన స్టేట్మెంట్ కింద ఉండిపోయినట్టు ప్రింట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 1 లో కాల్ చేసిన ఈ స్టేట్మెంట్ ఇది ఉండిపోయినట్టు. నెక్స్ట్ 0<1 ట్రూ. ట్రూ అయితే ఏమవుతుంది, రిటర్న్ అవుతుంది. ఇది రిటర్న్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుసా, ఈ దేనికి రిటర్న్ అవుతుంది, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 0కి రిటర్న్ అవుతుంది. 0కి రిటర్న్ అయినప్పుడు దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఉండిపోయిందండి. ఏంటంటే అది ప్రింట్ ఆఫ్ పర్సెంట్ ఐ. అప్పుడు ఐలో వాల్యూ ఏం వచ్చింది, 1 వచ్చింది ఈ ఫంక్షన్ ద్వారా. ఓకే, ఇది రిటర్న్ అయినప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 2కి వస్తుంది. 2లో స్టేట్మెంట్ ఏమి ఉండిపోయింది, ఈ 2 అన్న స్టేట్మెంట్ ఉండిపోతుంది. అంటే ఇక్కడ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఇది వర్క్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇది వర్క్ అయినప్పుడు ఏమవుతుంది, దీనికి సంబంధించిన స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. అంటే ఎఫ్ఈఎన్సీ ఆఫ్ 3. ఓకే, ఇది వరకు అయ్యి ఇక్కడ రిటర్న్ అవుతుంటే ఇక్కడ స్టేట్మెంట్ ఉండిపోయింది ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఐలో అప్పుడు వాల్యూ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా, 1 2 3 4 అని వస్తుంది.
ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే ఇది ఎప్పుడు వరకు అవుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్నింగ్ అంటే రికర్షన్ ఫంక్షన్ టెర్మినేట్ అవుతున్నప్పుడు వరకు అవుతుంది. టైల్ రికర్షన్ మీన్స్ వన్స్ రికర్షన్ ఫంక్షన్ టెర్మినేట్ అయితే ఇట్ డజంట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్. But head recursion means at the time of returning time, it executes the inner process. That is the only difference between tail recursion and head recursion. Both are valid. Mostly we are using tail recursion. Maximum. Depends on requirement. అంతేగాని కంపల్సరీ టైల్ యూజ్ చేయాలి హెడ్ యూజ్ చేయాలి రూల్ అయితే లేదండి. హెడ్ కి టైల్ కి ఒకటే డిఫరెన్స్. టైల్ రికర్షన్ అంటే రికర్షన్ స్టేట్మెంట్ ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్. అంటే అప్పుడు ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. రికర్షన్ స్టేట్మెంట్ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఉండదండి. హెడ్ రికర్షన్ మీన్స్ రికర్షన్ స్టేట్మెంట్ తర్వాత ప్రాసెస్ ఉంటుంది. దట్స్ వై హెడ్ రికర్షన్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే టెర్మినేట్ అంటే రికర్షన్ ఫంక్షన్ టెర్మినేట్ అవుతున్నప్పుడు ఇన్నర్ స్టేట్మెంట్ ప్రీవియస్ వర్క్ అవుతే వెళ్ళద్ది. అంటే ఇప్పుడు 5 టైమ్స్ కాల్ చేసాం అనుకోండి, లాస్ట్ టైం దానికి ప్రీవియస్ ఉన్నది వర్క్ అవుతుంది, లాస్ట్ బట్ వన్ దానికి ముందున్న స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అలా ప్రీవియస్ బ్యాక్ వెళ్ళుద్ది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ టైల్ అండ్ హెడ్ రికర్షన్. క్లియర్? ఓకే.